తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ కేసులో తవ్వే కొద్ది సంచలనాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒకవైపు విచారణలు, మరోవైపు అరెస్టులు, ఇంకోవైపు రాజకీయ వ్యూహాలతో ఈ కేసు రోజు రోజుకు సంచలనంగా మారుతోంది. కేసులో తర్వాత ఏం జరగబోతోంది, ఎవరి అరెస్ట్ ఉండబోతోందనే చర్చ ఏపీలో హాట్ గా నడుస్తోంది. బిగ్ బాస్ వైపే లిక్కర్ కేసు, త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉంటాయంటోంది అధికార కూటమి. ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు హోంమంత్రి అనిత. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, లిక్కర్ స్కామ్ స్పీడప్ అవుతుందన్న సంగతి కూడా మీకు తెలుసు. లిక్కర్ కేసులో అరెస్టు చేస్తారన్న భయం జగన్ లో కనబడుతోందన్నారు మంత్రి సత్యకుమార్. అందుకే ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ? మేము డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునే నిజం కదా? ఇవాళ కోర్టు కూడా బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు, డబ్బులు లెక్కిస్తూ, కోట్ల డబ్బులు లెక్కిస్తూ. ఎక్కడున్నాడే? ఎప్పుడు చూసా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీ అనుచరుడు కాదా? లిక్కర్ లో భారీ స్కామ్ జరిగిందనేది అందరికీ తెలుసు. ఈ కేసులో ఎవరున్నా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు మంత్రి టీజీ భరత్. ఢిల్లీ స్కామ్ ఈజ్ నథింగ్. లిక్కర్ స్కామ్ దాంట్లోనే కవిత గారిని తీసుకుపోయి లోపల పడేశారు. దాని ముందు ఇది 100 రెట్లు పెద్దగా ఉంటుంది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. దొరికిన క్యాష్ ను దొరికినట్లే సీజ్ చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని కూటమి చెప్తోంది. ఈ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్ముని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఎన్నికల్లో అంటే రిగ్గింగ్ చేయటానికి ఎన్నికల్లో ఈ డబ్బును వాడారంటే ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.